రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఈ మధ్య టీడీపీ లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యాపారాల కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా, లేక రాబోయే ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో తప్పుకుంటున్నారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శల వెనుక ఉన్న ప్రతిపాదన ఏంటి? చంద్రబాబు లోకేష్లతో ఉన్న రహస్య బంధమే గల్లా జయదేవ్ పరస్పర విరుద్ధ ప్రకటనలకు కారణమా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు తెలుగుదేశం లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోందా? ఆయన నిజమే చెబుతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలవలేనన్న భయంతో మాట్లాడుతున్నారా? ఆయన ఇంతకీ వ్యాపారం కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నారా, లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయన్న ఆరోపణతో తప్పుకున్నారా? పరస్పర విరుద్ధంగా రెండు మాటలు ఆయనే మాట్లాడుతున్నారు. ఆయన మొత్తం మీద చూస్తే తాను ధైర్యవంతుడని చెప్పుకుంటూ పిరిగితనంతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారట కానీ తెలుగుదేశంకు రాజీనామా చేయడం లేదట. ఇంతకీ ఆయన ఏం చెప్పదలిచారు? కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్లతో ఏర్పడిన బలమైన రహస్య బంధాన్ని వదులుకోలేకపోతున్నారన్న విషయం అర్థమవుతూనే ఉంది. ప్రత్యేక హోదా కోసం పోరాడాను కనుక కేంద్ర ప్రభుత్వం తన సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో దాడులు చేసిందని ఆయన అన్నారు. అనుమతులు ఉన్నా కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపారు. ఆయనలో చిత్తశుద్ధి ఉంటే పూర్తి వివరాలు వెల్లడించి ఉండేవారు. తన సంస్థల్లో ఈడీ సోదాలు చేసినప్పుడు, విచారణకు పిలిచినప్పుడు ఏం జరిగింది, ఏ అంశాల్లో ఆరోపణలు వచ్చాయి, వేటిపై ప్రశ్నలు వేశారు అన్న విషయాలపైన ఎందుకు వివరణ ఇవ్వలేదు? వైసీపీ నేతలు కొందరు చెబుతున్న దాని ప్రకారం అయితే ఆయన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సాయం చేసేందుకు చంద్రబాబు తరఫున 100 కోట్ల రూపాయలు పంపించారట. ఇందులో నిజం ఉందో లేదో తెలియదు. ఆ నేపథ్యంలోనే ఈడీ ఆయన సంస్థలపై దాడులు చేసిందన్నది వారి అభియోగం. చంద్రబాబు నాయుడు గత టర్మ్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో సంబంధాలు పెట్టుకుని ఆ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వనరులు సమకూర్చారని ప్రచారం జరిగింది. రాజస్థాన్లో అప్పట్లో అశోక్ గెహ్లాట్కు నిధులు సమకూర్చారన్న టాక్ కూడా వచ్చింది. అలాగే కర్ణాటక ఎన్నికల్లో కూడా తన వంతు పాత్ర పోషించారని అంటారు. అందువల్ల వైసీపీ నేతల ఆరోపణలో నిజం ఉండవచ్చనే అభిప్రాయం కూడా వస్తుంది. కేవలం ప్రత్యేక హోదా అంశంపైనే జయదేవ్ పార్లమెంటులో మాట్లాడిన దానికి ఎలాంటి కనీస సమాచారం లేకుండా ఒక కంపెనీపై ఈడీ దాడులు చేస్తుందా? అలా జరగకూడదని లేదు, కానీ ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు కదా, వారిలో కొందరికి సొంత కంపెనీలు ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు వారిపై కూడా దాడులు జరగాలి కదా. అలాగే టీడీపీలో మరికొందరు ఎంపీలకు పరిశ్రమలు ఉన్నాయి కదా, వారిపై ఎందుకు దాడులు జరగలేదు? అనంతపురం టీడీపీ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి 2014లో ఎన్నికయ్యారు. ఆయన కుటుంబానికి సంబంధించి బస్సు లావాదేవీలపై పలు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఎందుకు ఈడీ వారిపై దాడి చేయలేదు? అవన్నీ ఎందుకు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు మాట మార్చారు? ఆయన హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు గల్లా జయదేవ్ నోరు విప్పలేదే. అంటే ఈ అంశంపై జయదేవ్కున్న చిత్తశుద్ధి ఇదేనా? చంద్రబాబు ప్రధాని మోడీపై పలుమార్లు వ్యక్తిగత విమర్శలు చేసిన, ఆయన భార్య గురించి మాట్లాడినా ఈడీ దాడులు ఎందుకు చేయలేదో కూడా గల్లా చెబితే బాగుంటుంది. చంద్రబాబు పిఎస్పై ఐటీ శాఖ దాడి చేసి 2000 కోట్ల రూపాయల అక్రమాలు కనుగొన్న ఇన్నేళ్లుగా ఒక్క అడుగు కూడా ఆ కేసులో ఎందుకు ముందుకు పడలేదో కూడా గల్లా చెబుతారా? అవిశ్వాస తీర్మానంపైన లోక్సభలో మాట్లాడితేనే కేసులు వచ్చేస్తే ప్రతిపక్షంలో ఉన్న ఎంపీల్లో చాలామందిపై కేసులు రావాలి కదా. మొత్తం మీద గల్లా జయదేవ్ ఏదో దాస్తున్నట్లుగా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు కూడా అసంబద్ధంగా ఉన్నాయి. అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ నుంచి కాలుష్యం విడుదలై స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోందని నివేదికలు చెప్పింది వాస్తవం కాదా? దానిపై ఆయన హైకోర్టుకు వెళ్ళినా కాలుష్యం విషయంలో నిబంధనలు పాటించాలని చెప్పారా లేదా? ఆ సంగతి వెల్లడించకుండా వేధించారని తప్పుడు ఆరోపణ చేయడం సరైనదేనా? రాజకీయ నాయకుల పరిశ్రమల జోలికి వెళ్లరాదని గల్లా జయదేవ్ పార్లమెంటులో బిల్లు పెట్టి ఉంటే బాగుండేదేమో. ఒకవైపు పరిశ్రమ విస్తరణకు, వ్యాపారాభివృద్ధికి గాను రాజకీయాలకు దూరం అవుతానని చెబుతూనే మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేసి అందువల్లే తప్పుకుంటున్నట్లు చెప్పడంలో అర్థమేమైనా ఉంటుందా? మరో సందర్భంలో ప్రజల గొంతుకగా ఉండలేకపోతున్నానన్న కారణంతో రాజకీయాలకు దూరం అవుతున్నానని చెబుతారు. ఇంకోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బురద జల్లుతారు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటానంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ప్రభుత్వాలకి కోపం రాదని అనుకుంటున్నారా? ఈ వాదనలో డొల్లతనం కనిపించడం లేదా? తన వ్యాపార స్వార్థం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి నెట్టేశారని ఆయన ఒప్పుకుంటున్నారా?
ఒకదానికి మరొకదానికి పొంతం లేకుండా గల్లా మాట్లాడుతున్నారనిపిస్తుంది. అమర్ రాజా బ్యాటరీస్ టర్నోవర్ను 58,000 కోట్లకు తీసుకువెళ్లే లక్ష్యం పెట్టుకున్నామని చెప్పినప్పుడు మధ్యలో ఈ అనవసరమైన రాజకీయ ప్రకటన చేయడం ఎందుకు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? మరో 2 నెలల్లో లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ గెలుపు ఖాయమని ప్రచారం చేస్తున్నారు కదా. అది నిజమే అని జయదేవ్ నమ్మి ఉంటే ఎంపీగా పోటీ చేయవచ్చు కదా. టీడీపీ ప్రభుత్వం వస్తే వేధింపులు ఉండవని ఆయన చెప్పదలిచారని అనుకుందాం. అలాంటప్పుడు రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించడం ఎందుకు? టీడీపీ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన అవసరం కల్పించడం ఎందుకు? ఇవన్నీ పరిశీలిస్తే జయదేవ్ అసత్యాలు చెబుతున్నారని తేలిపోతుంది. అంతేకాక ఆయన తన మీద తనకే విశ్వాసం లేక, ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయంపై నమ్మకం లేక ఈ రాజకీయ డ్రామాకు తెరదీశారా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబుతో ఉన్న రహస్య ఆర్థిక సంబంధాల రీత్యానే టీడీపీలో కొనసాగుతున్నానని చెబుతున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. జయదేవ్ గారు, మీరు వ్యాపారానికి వెళితే వెళ్ళండి, కానీ ఆ పని మీద వెళుతూ ఎవరి మీదో రాయి వేసి వెళ్ళినా, బురద వేసినా అవి మీ మీదే పడతాయని గమనించండి.